హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ కోకరిగడ్డ. ఈరోజు నేను అమెరికాలోని మిచిగన్లోని మిల్ఫోర్డ్ టౌన్షిప్లో కెన్సింగ్టన్ పార్క్లో ఉన్న బీచ్లో ఉన్నాను. సో సమ్మర్ వచ్చిందంటే అమెరికాలో ఈ బీచ్లో మామూలు హడావుడి ఉండదు. అందరూ ఎండకి ఇలా బీచ్కి వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటారు మంచిగా వాటర్లో. సో ఈ బీచ్ మొత్తం మీకు చూపిస్తాను. బీచ్ ఇక్కడ ఎలా ఉంటుంది, ఎలా ఎంజాయ్ చేస్తారు, ఈ డీటెయిల్స్ అన్ని మీకు చూపిస్తాను. వీడియో కంప్లీట్గా చూడండి. సో గాయస్, ఈ సమ్మర్లో అయితే ఇదే ఫస్ట్ టైం మేము బీచ్కి రావడం. ఈరోజు చాలా ఎండగా ఉంది. సరదాగా ఇలా బీచ్కి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేద్దామని చల్లగా వచ్చాము. ఇది మిచిగన్లోని కెన్సింగ్టన్ స్టేట్ పార్క్లోని ఒక బీచ్ అనమాట. మిచిగన్లో అయితే బీచ్లు కొదవలేదు. బీచ్లు ఎక్కడ పడితే అక్కడ చాలా బీచ్లు ఉంటాయి. ఇక్కడ 80 degrees ఎండ ఉంటేనే బాగా వేడుకున్నట్టు. 80 degrees అంటే ఇక్కడ ఫారెన్హీట్లో కొలుస్తారు, అంటే మనకి 26 Celsius అనమాట. ఇక్కడ ఉడకపోతే ఎక్కువ ఉండదు, కానీ ఎండ మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది. సో వాటర్ అయితే బాగా చల్లగా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ సంవత్సరంలో 6 నెలలు చలికాలం ఉంటే 6 నెలలు కొంచెం ఎండగా ఉంటుంది. ఈ చలికాలంలో విపరీతమైన చలికి బాధపడి ఒకేసారి ఎండ రాగానే ఇలా బయటకు వచ్చి రిలాక్స్ అవుతారనమాట. కానీ వాటర్ మాత్రం అంత క్లీన్గా లేవు. ఈ బీచ్ ఎన్విరాన్మెంట్ అయితే నాకు చాలా రిలీఫ్గా అనిపించింది. వీకెండ్స్ సరదాగా ఇలా వచ్చి కాసేపు టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి, కొంతమంది ఇలా పెంపుడు కుక్కలను కూడా బీచ్కి తీసుకొస్తున్నారు, కానీ వాళ్ళు ఎలా చేయలేదు. బీచ్లో వాటర్లో తడిచొచ్చి బయటకు వచ్చిన తర్వాత ఇలా ఇసుకలో పడుకొని ఎండని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూసారు కదా ఎలా పడుకున్నారో. ఇది స్టేట్ పార్క్ అనమాట. ఇలా స్టేట్ పార్క్స్ ఉంటాయి, గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది. ఈ స్టేట్ పార్క్స్కి ఎంట్రీ టికెట్ ఉంటుంది. నేనైతే $10 పే చేశాను ఎంట్రీకి. మామూలుగా అయితే వీటికి పాసెస్ ఉంటాయి, ఇయర్లీ పాస్. మనం కార్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు స్టేట్ పార్క్ రిజిస్ట్రేషన్ కూడా తీసుకోవచ్చు. అది ఆ ఇయర్ అంతా మనం ఫ్రీగా పార్క్ వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ బీచ్కి రావాలంటే చాలా ప్రిపేర్ అయ్యి వస్తారు. చూసారు కదా, పిల్లలు ఆడుకోవడానికి శాండ్ టాయ్స్ అని, పిల్లలు ఆడుకోవడానికి ట్యూబ్స్ అని, ఇంకా అలాంటి టెంట్లు, గొడుగులు, చైర్స్, కింద పడుకోవడానికి టవల్స్, బాడీకి రాసుకోవడానికి సన్ స్క్రీన్ అని, ఇలా రకరకాలుగా మంచిగా ప్రిపేర్ అయ్యి వస్తారు. వీళ్ళు బయటకు వచ్చినప్పుడు ఎక్కువ ఫోన్లు, ఫోటోలు అని కాకుండా ఎక్కువసేపు ఇలా రిలాక్స్ అవ్వడానికి, రిలీవ్ అవ్వడానికి ఎక్కువ టైం గడుపుతారు. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎలా ఉన్నారని ఒకరికొకరు పట్టించుకోకుండా ఎవరికి వారు వాళ్ళ టైంని చక్కగా గడుపుతారు. అది మాత్రం చాలా బాగా నచ్చింది.
ఇంకా బీచ్ పక్కనే ఇలా పార్కు, మంచి పార్కు కూడా ఉంటుంది. చూసారు కదా మన వాళ్ళు ఈ క్రికెట్ కూడా ఆడేస్తున్నారు ఇక్కడ. ఇదంతా మంచి గ్రీనరీగా ఉంటుంది. అటుపక్క చూస్తే మీరు గ్రిల్ కూడా చేసుకుంటున్నారు. మంచిగా గ్రిల్ తెచ్చుకొని చికెన్, మీట్ ఇవన్నీ కాల్చుకొని తింటూ ఉంటారు. ఆడుకునే వాళ్ళు ఆడుకోవచ్చు, ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. సో మొత్తానికి ఇలా పీస్ఫుల్గా ఒక పిక్నిక్ లాగా ఒక ఫ్యామిలీ అందరూ కలిసి సరదాగా వచ్చి డే మొత్తం సరదాగా స్పెండ్ చేస్తారు. బీచ్ వ్యూ ఒకసారి ఒక లుక్ వేసేయండి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అటువైపు బీచ్, ఇటువైపు మనతో గ్రీనరీగా పార్క్ లాగా ఉంటుంది. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి స్లైడ్స్ అవన్నీ కూడా ఉంటాయి. మొత్తానికి ఈ ఎన్విరాన్మెంట్ అయితే చాలా రిలీఫ్గా ఉంటుంది. వీకెండ్స్ సరదాగా ఫ్యామిలీతో వచ్చి ఒక డే ట్రిప్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సరదాగా స్పెండ్ చేయొచ్చు. ఇంకా బీచ్ పక్కనే ఇక్కడ స్ప్లాష్ ప్యాడ్ ఉంది. స్ప్లాష్ ప్యాడ్ అంటే పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ వాటర్ గేమ్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్గా మనకి వాటర్ వస్తూ ఉంటుంది, పడుతూ ఉంటుంది పైనుంచి. దాంట్లో మనం వెళ్తూ పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే చాలా సూపర్గా థ్రిల్లింగ్గా ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా ఆడుకుంటారు ఇక్కడ. నేను మా విక్రమ్తో సరదాగా ఇలా వాటర్లో ఆడుకొని ఎంజాయ్ చేశాను. వాటర్లో ఆడుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి ఇలాంటి బెడ్స్ కూడా ఉన్నాయి. చక్కగా ఇక్కడ పడుకొని రిలాక్స్ అవ్వచ్చు ఎండకి. ఆ తర్వాత పక్కనే ఇలా వాటర్ స్లైడ్ కూడా ఉంది. పైనుంచి సరదాగా ఆ స్లైడ్లో కిందకి రావచ్చు. కింద వాటర్ ఉంటాయి. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో ఈ వాటర్ స్లైడ్.
స్టార్ట్ చేస్తే ఆ పైప్ మొత్తం తిరిగి ఇంట్లోకి బయటకు వస్తున్నారు. చూసారు కదా ఇక్కడ ఒక సో అమెరికాలో బీచ్ చూసారు కదా. నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ లొకేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్. మీ విజయ్ కోకర్గడ్డ.